Hey guys, welcome back to my YouTube channel, Samyus Mixed Magic. Hope you all are doing great. గైస్ ఈరోజైతే నేను ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో షూట్ చేయబోతున్నా. నా యూట్యూబ్లో నేను ఉన్నంత ఇన్కన్సిస్టెంట్గా అసలు ఎవ్వరు ఏ యూట్యూబర్స్ కూడా ఉండరేమో. అండ్ చూడండి, ఇగో స్టార్ట్ చేద్దాం అనుకోగానే ఏదో ఒక లొల్లు ఉంటుంది విచ్ ఈస్ అబ్సల్యూట్లీ అనాయిడ్. బట్ స్టిల్ మా అక్క నన్ను చంపేసేటట్టుంది ఇప్పుడు నేను వీడియో షూట్ చేయకపోతే. నేను ఆమెకు తెలియకుండా ఒక వీడియో తీసిన, ఇక్కడ చిన్నగా యాడ్ చేసిన. చూడండి, ఏందే నీ బాధ? ఇట్లా డే ఇన్ మై లైఫ్ చెయ్యి, ఏదో ఒక వీడియో చేయి కన్సిస్టెంట్గా ఉండని మా అక్క నన్నైతే గట్టి చేసుకుంటుంది. ఎందుకంటే పెట్టినప్పుడు చేస్తేనేమో కన్సిస్టెంట్గా చేయాలి, లేకపోతే మొత్తమే యూట్యూబ్ వదిలేయాలి అనేసి అంటుంది అనమాట. అది నాకు కూడా కరెక్టే అనిపించింది. సో ఈ వీడియోతో అయినా నేను కన్సిస్టెన్సీ మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాను అనుకుంటున్నా. ఐ డోంట్ నో గైస్, చూద్దాం. సో ఈరోజు అయితే డే ఇన్ మై లైఫ్ వీడియో ఏంటంటే, నేను అండ్ నా ఫ్రెండ్ కలిసి, నా ఫ్రెండ్ విచ్ ఇస్ ఆల్సో మై కొలీగ్ నేహ, అందరూ తెలుసు ఆబ్వియస్లీ. సో నేను నేహ కలిసి ఒక చిన్న వర్క్ పైన మా ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. సో ఆఫీస్లో ఏం షూట్ చేయడానికి ఉండదు, బట్ మేమిద్దరం షూట్ చేస్తామా లేదా కూడా నాకు తెలియదు. బట్ అసలు ఏమవుతుంది ఈరోజు వెళ్ళడానికి, వెళ్తుంటే ఏమవుతుంది, నేను ఎట్లా వెళ్తా ఏంది అనేది అయితే షూట్ చేస్తా. ఒక చిన్న డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. సో డే ఇన్ మై లైఫ్ వీడియో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆఫీస్కి వెళ్తున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ మై ఫిట్ చెక్. బాగుంది కదా? ఐఎమ్ యాక్చువల్లీ లవింగ్ దిస్ వీ నెక్. నాకు ఈ మధ్య వీ నెక్ ఫిట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నా ఫిట్ చెక్ అనేది చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ నా యూట్యూబ్ వీడియోస్ ఇంత ఇన్కన్సిస్టెంట్గా పెడుతున్నా కాబట్టి రీచ్ రావట్లేదు. హవెవర్ ఇప్పటికీ నేను డైలీ పెడదాం అనుకుంటున్నా. సో ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ గైస్. నేను రెడీ అయిపోయి వచ్చేస్తా. ఓకే గైస్, నేను రెడీ అయిపోయిన తర్వాత అయితే రాలేదు. డ్యూ టు సమ్ రీజన్ నేను షూట్ చేయడం మర్చిపోయా. దెన్ వీ వెంట్ టు ఆఫీస్ అనమాట. ఆఫీస్లో వెళ్ళే దారి కూడా నేను ఏం షూట్ చేయలేదు. చూస్తే ఆఫీస్లో ఎన్ని స్టాల్స్ పెట్టారంటే ఒక చిన్న షాపింగ్ మాల్ చేసేసారు దాన్ని. ఇది నేను నా లాస్ట్ వీడియోలో కూడా చూపెట్టా కదా, ఇది మా కెఫెటేరియా అన్నమాట. అక్కడ మేము ఒక వర్క్ కోసం వెళ్ళినాము. ఆ వర్క్ అయితే జరగలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ స్టిల్ డిసప్పాయింట్ అయినా కానీ ఫుడ్ అయితే తప్పదు కాబట్టి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. ఈ ఫుడ్ చేంజ్ కూడా చాలా అయిపోయింది అనమాట. అక్కడ ఆర్డర్ చేసి ఇక్కడికి వచ్చి టోకెన్ ఇస్తే అప్పుడు ఫుడ్ ఇస్తారంట. వాడు కూడా డెవలప్ అయిండు, మనం తప్ప. నేహ, ఆఫీస్కి వచ్చినాక కూడా ఈ బిర్యానీ తప్ప ఏం తినవా? ఇంకా నేను ఫస్ట్ నేను తీయాలని అనుకోలేదు, ఎందుకు నువ్వే గెలికినావు నన్ను. మా బతుకంతా ఎప్పుడు ఇట్లా అవుతుంది. ఏమవుతుందంటే ఇంత ఆర్డర్ చేసుకుంటాం, అది ఎట్లా తినాం. మోరోవర్ ఏమైందంటే ఆ చికెన్ బిర్యానీ చెండాలంగా ఉంది. మా ఆఫీస్లో బాగుంటుంది అనుకొని రెస్టారెంట్కి కూడా పోకుండా ఇక్కడ తిన్నాం. అది ఇంకా అంతే, టేస్ట్ బాగాలేకపోతే పక్కకు వారేస్తాం. నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ చేయం. అట్లుంటుంది అనమాట మనతో. ఈమె నా వ్లాగ్లో వస్తలేదు, కావాలని చేస్తుంది. సబ్స్క్రైబ్ టు నేహా స్టడీ. అలా స్లో మోషన్లో వస్తుంటే హీరోయిన్ ఒకసారి మన జిమ్ అని తీసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్యూస్ మిక్స్ మ్యాజిక్. సబ్స్క్రైబ్ టు నేహా స్టడీ. ఇంకా ఆఫీస్లో మేము వెళ్ళిన పని అయితే అవ్వలేదు. దాని తర్వాత ఇంటికి రిటర్న్ అవుదాం అని అనుకున్నాము. అనుకునే టైంలో నేహాకి దిల్షుక్ నగర్లో కొంచెం షాపింగ్ పని ఉండే అనమాట. అట్లనే సరే స్ట్రీట్ షాపింగ్ కూడా కొంచెం టైం పాస్ అవుతుంది, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి దిల్షుక్ నగర్కి వెళ్ళిపోయినాము. వెళ్తున్న దారిలో అనమాట ఇది. ఈ ఆటో వాడు మమ్మల్ని ఆల్మోస్ట్ చంపేసి అంత హ్యాష్ డ్రైవింగ్తో తీసుకెళ్ళిండు. బట్ ఇంకా ఏమనలే, మేము కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని. దెన్ దిల్షుక్ నగర్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్ట్రీట్ షాపింగ్ చూసేయండి. బ్రహ్మానందం ఉంటుంది కదా, రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంది. హియర్ వి గో. ఫైనల్లీ దిల్షుక్ నగర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ లేని వస్తువు అనేది ఉండదన్నమాట నాకు తెలిసినంత వరకు. మెయిన్లీ ఇది క్లాతింగ్కే క్లాతింగ్ షాపింగ్ కోసమే వెళ్తారు అని నేను విన్నా. ఐ మీన్ నేను ఎప్పుడు అంతగా వెళ్ళలేదు, బట్ స్టిల్
అక్కడ లేనిది అంటూ ఏం లేదు. ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. చాలా చీప్ నుండి చాలా కాస్ట్లీ వరకు ప్రతి ఒక్క ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ అంత రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి, అంతే కాస్ట్లీలో మంచి క్వాలిటీలో కూడా దొరుకుతాయి అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పెద్ద సైజ్ తీసుకోరా. ఇగో ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో ఏవి తీసుకోవద్దు తెలుసా. ఇగో ఈ టాప్స్ తీసుకోవద్దు. హిట్ కాకుండా ఉంటాయి. అవి ఇక్కడ లూజ్ ఉంటాయి, ఇక్కడ టైట్ ఉంటాయి. ఇవి ఓకే అనిపించింది. నేనైతే దిల్సుఖ్ నగర్లో ఎప్పుడు ఎక్కువగా షాపింగ్ చేయలేదు. చాలా తక్కువ, ఒక 2-3 టైమ్స్ వెళ్ళిన అనుకుంటా అంతే. బట్ కోటికి ఎక్కువ వెళ్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు. కోటి సైడ్ ఎక్కువ వెళ్తుండే. అండ్ కోటి, దిల్సుఖ్ నగర్ ఇవన్నీ సేమే. నాకైతే ఇంకా మన గర్ల్స్కి ఎట్లుంటుంది చెప్పండి, షాపింగ్ అంటేనే ఒక పిచ్చి ఉంటుంది కదా. బట్ ఇంకొకటి కూడా గర్ల్ ఫామ్లా ఉంది. మనం అన్నీ చూస్తాము, అన్నీ నచ్చినాయి అనుకుంటాం, బట్ ఏమీ కొనము అనమాట. అది కూడా ఒక పాయింట్ ఉంది. అండ్ చాలా అలసిపోయామని చెప్పి ఇంటికి వచ్చే ముందు ఇంక అక్కడైతే వాటర్ మిలన్ జ్యూస్ తాగి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దీని తర్వాత నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు గైస్, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.